గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెజెండరీ స్టైలింగ్. సో గైస్ ఈరోజు మనం బ్లాక్ చూస్ చేసుకున్నాం అనమాట. బికాజ్ ఎవరో ఒకరు చెప్పారు బ్లాక్ కొంచెం బాగుంది, సో బ్లాక్ పెట్టాను. సో ఏది బాగుందో కొంచెం కమెంట్స్లో చెప్పండి. అండ్ మనం ఈరోజు టాపిక్ వచ్చే పని అయితే హెయిర్ స్టైల్స్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హెయిర్ స్టైల్స్ బ్రేక్ డౌన్ అంటే నేను ఎవరిని జడ్జి చేయట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు. జస్ట్ వాళ్ళు ఒక ఎవల్యూషన్ కానీ వాళ్ళు ట్రై చేసిన ఒక పర్సన్, ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ట్రై చేసిన హెయిర్ స్టైల్స్లో మనకేది సెట్ అయితే, కొంతమంది కొంచెం హెయిర్ స్టైల్స్లో మైల్ స్టోన్స్ కూడా చేసి ఉంటారనమాట. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం మనం. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సెలబ్రిటీ వచ్చేసి అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు వచ్చేసి ఫస్ట్ నుంచి అసలు ఏ మూవీలో కనిపించినా సరే ఒక్కొక్క హెయిర్ స్టైల్ని దింపుతూ ఉంటారు అనమాట. కొత్త హెయిర్ స్టైల్ని తీసుకొస్తుంటారు, కొత్త ట్రెండ్స్ని తీసుకొస్తుంటారు. అల్లు అర్జున్ గారి గురించి తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు, ఆయన హెయిర్ స్టైల్స్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉండరు. సో అందుకే ఆయన స్టైలిష్ స్టార్ అంటారు. సో ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. అండ్ ఆయన మూవీకి రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ ఉంటుంటాయి కదా. సో ఆయన హెయిర్తో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. చాలామంది బాడీ వరకే ఆపుతుంటారు. సో ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటిని 6 or 7 టైప్స్గా డిఫరెన్షియేట్ చేశానమాట. సో ఈ 6 or 7 టైప్స్ ఆయన ఫస్ట్ నుంచి వచ్చినటివి. సో ఈ 6 or 7 టైప్స్లో క్లాసిక్, మెస్సీ, క్విఫ్ ఇలాగా డిఫరెంట్ టైప్స్లో చెప్తాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని ఎక్కడెక్కడికి సూట్ అయితే కొన్ని ఎవరెవరు ట్రై చేయొచ్చు ఇది కూడా చెప్పబోతాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. హెయిర్ స్టైల్స్ వచ్చేసి మనం క్లాసిక్ హెయిర్ స్టైల్స్ని తీసుకొద్దాం. క్లాసిక్ హెయిర్ స్టైల్స్ అల్లు అర్జున్ గారు చాలా ట్రై చేసి ఉన్నారు. సో వాటిలో నాకు బెస్ట్ అనిపించింది వాడిన దాంట్లో ఆర్యా 2లో చాలా క్లాసిక్ ఉంటారు. ఫస్ట్ గంగోత్రి దగ్గర నుంచి సార్ దానికంటే ముందు నుంచే అల్లు అర్జున్ గారి కెరీర్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ యాక్టర్గా కనిపించింది దాంట్లోనే. ఆయన అప్పటి నుంచి చాలా చేంజెస్ తీసుకొచ్చారనమాట. సో ఆర్యా 2లో బెస్ట్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ నేను దేనికి ఇస్తున్నానంటే సన్ ఆఫ్ సత్యమూర్తి. దీంట్లో కూడా మీ సైడ్స్ అనేటివి బాగా వెల్ షేప్డ్గా ఉన్నాయి, అంత ట్రిమ్డ్ లేవు, అంత లెంత్ లేవు. అండ్ పైన టాప్ కూడా చాలా బాగుంది. సో ఇది సెకండ్ ఇస్తున్నాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. వరుడు కావచ్చు, కొంచెం లాంగ్ ఉన్నా కూడా ఇవి బాగా క్లాసీగానే ఉంటాయి అన్నమాట. సో వరుడు కావచ్చు, ఇంకోటి పరుగు మూవీలో కూడా నైస్ హెయిర్ స్టైల్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మంచిగా ఈ ఆఫీసెస్కి ఈ హెయిర్ స్టైల్స్ అనేటివి ఆఫీసెస్కి చాలా సెట్ అవుతాయి అనమాట. ఈ ఆర్యా 2 హెయిర్ స్టైల్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, నెంబర్ 1లో ఎందుకు పెట్టానంటే ఈ ఆఫీసెస్లో మ్యాక్సిమం ఎవరికి ట్రై చేయరు. ఇఫ్ యూ హ్యావ్ ఏ సిల్క్ హెయిర్, మీకు సిల్క్ హెయిర్ కనుక ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అల్లు అర్జున్ గారికి సిల్క్ హెయిర్ లేదనుకుంటారు, ఇంకా కర్లీ హెయిర్ ఆయనకి. సో ముందు అదే ఆ ఫొటోస్ కూడా వస్తాయి. సో ఆయన కర్లీ హెయిర్ స్ట్రైట్నెస్ చేయించి ఆర్యా 2లో ఇలా తీసుకొచ్చారు. చాలా ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్లో చూడండి, దీస్ ఆర్ ద క్లాసిక్ టైప్స్. సో మన సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ వచ్చేసి ఫ్రింజ్ అని చెప్తాను. ఫ్రింజ్ వచ్చేసి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దేశముద్రు మూవీ నుంచి. సో ఆ హెయిర్ స్టైల్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా సెంటర్కి వెళ్తుంటుంది. సో ఒకప్పుడు నాకు ఇట్లా సెంటర్కి వెళ్తూ ఉండేది అనమాట హెయిర్. సో ఫ్రింజ్ హెయిర్ స్టైల్స్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. సెంటర్ మిడిల్ పార్ట్ విత్ సైడ్ ఫ్రింజెస్ అని అనొచ్చు దీన్ని. సో ఈ ఫ్రింజ్ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఇవి అన్ని దిక్కులే యాక్సెప్ట్ చేయరు. బికాజ్ మీరు ఆఫీసెస్కి వెళ్తున్నారు అనుకోండి, జస్ట్ ఇట్లా పార్టీస్కి వీటికి మీకు ఒక లాంగ్ హెయిర్ ఉంటే కనుక ఇది చాలా బాగుంటుంది. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రింజ్ హెయిర్ వచ్చేసి ఎక్కడ ట్రై చేశారంటే ఆర్యా 2లో తాగేసి ఉంటారు కదా. సో అక్కడ కొంచెం ఫ్రింజ్గా చూపిస్తారు. సేమ్ అదే ఆఫీస్ స్టైలే, దాన్ని కొంచెం వెట్గా చేసి అట్లా ఫ్రింజ్గా చూపిస్తారు. జులై సినిమాలో చూడొచ్చు మీరు. జులై సినిమాలో ఫ్రంట్ మాత్రం ఇట్లా పక్కకేసి బ్యాక్ ఫ్రింజ్ ఇచ్చింటారు, పైకి ఇట్లా లిటిల్ స్పైక్స్ ఉంటాయి అనమాట. అది కూడా చాలా అమేజింగ్ ఉంటుంది గైస్. మీరు ఒకవేళ ట్రై చేసే పని అయితే దాన్ని కూడా ట్రై చేయండి. అండ్ దీస్ ఆర్ ద ఫ్రింజ్ హెయిర్ కట్స్. ఆయన ట్రై చేసిన వాటిల్లో కొంచెం ఫ్రింజ్ హెయిర్ కట్స్ అనమాట.
ఈరోజు మన థర్డ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెస్సీ క్విఫ్ ఆర్ నార్మల్ క్విఫ్ అని చెప్పొచ్చు. మిడిల్ స్పైక్స్ ఉంటాయి అనమాట దీనికి, ఈ హెయిర్ స్టైల్స్కి. ఈ హెయిర్ స్టైల్స్ అనేటివి దేంట్లో ట్రై చేశారంటే ఇద్దరు అమ్మాయిలతో మూవీలో ట్రై చేశారు. సైడ్స్ అనేటివి ప్రపోర్షనల్గా కిందకి దింపేసి మిడిల్ పార్ట్ అనేది పైకి లేపారు అనమాట. ఈ హెయిర్ స్టైల్ని మీరు అచీవ్ చేయాలంటే మీ హెయిర్ సిల్క్ ఉన్నా సరే, రింగులు ఉన్నా సరే, మ్యాక్సిమం టైట్ కర్ల్స్ ఉంటే చేయలేం కానీ బట్ బేసిక్ కర్ల్స్ ఉండే వాళ్ళు చేయొచ్చు. సో మినిమం 4 inches ఉండాలి టాప్లో, అండ్ సైడ్ మాత్రం 1 or 2 inch మీ యొక్క సైడ్ పార్ట్స్ అనేటివి ఇలా అనిగి ఉండాలి. సో ఇదొకటి. అండ్ ఈ ఫోటో వచ్చేసి నాకు తెలియదు, బట్ నేను ఇది ట్రై చేస్తున్నాను కదా ఇలాగా అది నింది. సో ఈ ఫోటో ఏ మూవీలో అనేది కింద కమెంట్స్లో తెలపండి. ఇంకా ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో కూడా మంచి క్విఫ్ అనేది ట్రై చేశారనమాట. ఒక సాంగ్లో అయితే ఒక క్విఫ్ ఉంటుంది, దానికి ముందు ఇంకొక క్విఫ్ ఉంటుంది జస్ట్ ఇలాగా. ఇది పార్టీస్కి చాలా బాగుంటుంది అండ్ ఇది అన్నిటికీ బాగుంటాయి. ఈ రెండు క్విఫ్స్ అనేటివి చాలా బాగుంటాయి. బట్ ఇది వ్యూయింగ్ యాంగిల్స్ వాటిలో డిఫరెన్స్ అనేది అలా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు ఈ మామూలు ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు కూడా ట్రై చేయొచ్చు. సో మీకు కనుక ఈ హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి కమెంట్స్లో. సో గైజ్ నెక్స్ట్ వచ్చేసి బోల్డ్. అల్లు అర్జున్ గారు చాలా బోల్డ్ క్యారెక్టర్స్ అనేవి ట్రై చేస్తున్నారు. బోల్డ్ క్యారెక్టర్స్లో ఫస్ట్ వచ్చేసి గుర్తొచ్చేది ఏంటంటే నా పేరు సూర్య. దాంట్లో వచ్చేసి ఏంటంటే హై ఫేడ్ విత్ డిస్కనెక్టెడ్ ఉంటుంది, హై ఫేడ్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది, విత్ క్విఫ్ ఉంటుంది ఇట్లాగా. సో ఇక్కడ పెద్దగా ఒక కట్ అనేది ఇస్తారు, అది ఒక పర్సనల్ టచ్ అనమాట మూవీ కోసం. సో అప్పుడు దాకా ఎవరు ట్రై చేయలేదు, అల్లు అర్జున్ గారే తీసుకొచ్చారు దాన్ని. సో ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు గైస్. మీరు ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. అండ్ ఇది చాలా మందికి సూట్ కూడా అవుతుంది. అండ్ నా యొక్క సజెషన్ ఏంటంటే మీ యొక్క ఘాటు సైజ్ అనేది అంత పెద్దగా ఉంటుంది కదా, అది అంత పెద్దగా ఉండకుండా చూసుకుంటే మనకి మంచిది. బికాజ్ అది ఇట్ టేక్స్ ఏ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంత పెద్దది చేయించిన తర్వాత మనం దాన్ని ఊరికే షేవ్ చేయలేము కదా. సో అల్లు అర్జున్ గారు అంటే మూవీ కోసం అలా చేశారు. ఆ ఫొటోస్ కూడా దిగేటప్పుడు లైటింగ్స్ షూట్స్ అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ ఘాటును కూడా బాగా చూపిస్తారు. సో రెగ్యులర్ బేసిస్లో రెగ్యులర్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పుడు అది అంతగా కనిపించదు అనేసి నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరైనోడులో కూడా ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్. ఇది కొంచెం డీసెంట్గానే ఉంటుంది బట్ ఇట్ లుక్స్ బోల్డ్. సరైనోడు ఇట్ లుక్స్ బోల్డ్. ఆ ముస్టాచ్ కానీ ఆ బాడీ కట్అవుట్ కానీ మొత్తం కలిపి ఒక బోల్డ్ క్యారెక్టర్ అనేది తీసుకొస్తారనమాట. సో ఇవి నాకు తెలిసిన బోల్డ్ అయితే నేను చూసిన వాటిల్లో. సో అండ్ ఎవడు మూవీలో కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, అక్కడ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ హెయిర్ కట్ అనేది ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది, అది క్లాసిక్లోనే ఉంటుంది. బట్ ఆయన చూపించిన ఇదికి అది కొంచెం బోల్డ్గా ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి ఇవే బోల్డ్ ఉన్నాయి. నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కనుక కింద కమెంట్స్లో చెప్పండి. ఈరోజు మన నెక్స్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి టాప్ పోనీ హెయిర్ స్టైల్స్ అంటారు. టాప్ పోనీ అనొచ్చు, దీన్నే మెన్ బన్ హెయిర్ స్టైల్ కూడా అంటారు బయట. బట్ మెన్ బన్ అంటే మొత్తం ఇది కడతారు. బట్ అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే టాప్ పోనీ ఈడ వరకు ఈ పార్ట్ వరకే ఇట్లా కట్టారు. దీంట్లో మాత్రం ఈ పిక్చర్లో మాత్రం ఈ మొత్తం బద్రీనాథ్లో తీశారనమాట. సో ఈ మెన్ బన్ లాగా ఉంటాయి ఇది కొంచెం, బట్ టాప్ పోనీ ఇవి. అండ్ ఇంకోటి కూడా సాంగ్లో ఇలా చూపిస్తారనమాట. సో ఇది చాలా బోల్డ్ టైపు అండ్ ఇది ఎవరు ట్రై చేయరు మ్యాక్సిమమ్. సో ఇలాగా మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ లాంగ్ హెయిర్ లవర్స్ అయితే, నేను కూడా లాంగ్ హెయిర్ లవర్నే, బట్ మనం హెయిర్ స్టైల్స్ ఎక్కువ చూపించాలన్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పదు. సో అండ్ దీంట్లోనే వెట్ హెయిర్ స్టైల్ కూడా ఉంది ఒకటి. వెట్లోనే ఉంటుంది, లాంగ్ పోనీయే బట్ వెట్గా ఉంటుంది అది. సో దీస్ ఆర్ ద లాంగ్ పోనీ హెయిర్ స్టైల్స్, చాలా లాంగ్ పెంచారు అప్పుడు. సో గైజ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ వచ్చేసరికి సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్స్ అని చెప్తాను. సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్స్ వచ్చేసి మనం దువ్వాడ జగన్నాథం డీజే మూవీలో చూడొచ్చు. సో సైడ్ స్వెప్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆయన నార్మల్గానే ఉంటారు, బట్ వెన్ హీ టర్న్స్ ఇన్ టు డీజే తన హెయిర్ స్టైల్ కూడా మారిపోతుంది. తను ఎప్పుడైతే సైడ్ స్వెప్ట్ ఇలా తీస్తాడో ఫస్ట్ మినిమల్ సైడ్ స్వెప్ట్ ఉంటుంది, మినిమల్ సైడ్ క్విఫ్ లాగా ఉంటుంది ఇటుపక్క అండ్ ఇటు పక్క ఇలా ఉంటుంది. అండ్ డీజే మూవీ లాస్ట్లో వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
సైడ్ స్వెప్ట్ ఇలా వస్తుంది అండ్ అది కొంచెం ఇలా లాంగ్గా ఉంటుంది అనమాట. అండ్ అక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు విత్ బియర్డ్ కావచ్చు, విత్ ఇంకోటి కావచ్చు, అక్కడ మెయింటైన్ చేసే స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు. చాలామంది ఇక్కడ అది బాగా హిట్ అయ్యింది. ఇక్కడ చాలా మందిని చూస్తూ ఉంటాను అలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేయాలనుకొని ఏదేదో అయిపోతుంటుంది. సో దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి గైస్. మీరు వాల్యూమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ అది పడుతూ ఉండాలి. మీ యొక్క డ్రెస్సింగ్ సెన్స్తో పాటు మ్యాచ్ అవుతుంది అనమాట అది. సో మీరు ఎప్పుడైనా అలాంటివి ట్రై చేసేటప్పుడు ఇలా కాదు కొంచెం ఇలాగ ట్రై చేయండి. మీ యొక్క హెయిర్ అనేది బాగా వాల్యూమైజ్డ్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ వెల్ ప్రపోర్షన్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా రోజులు పడుతుంది, చిన్న విషయం కాదు. సో ఇంకా లాస్ట్ హెయిర్ స్టైల్స్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే హెయిర్ స్టైల్ వచ్చేసి సైడ్ వాల్యూమ్డ్ హెయిర్ స్టైల్. సైడ్ వాల్యూమ్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఏంటంటే అల్లు అర్జున్ గారు అలా వైకుంఠపురంలో యూజ్ చేస్తారనమాట. సైడ్ కూడా చాలా వాల్యూమ్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా క్విక్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఆ హెయిర్ స్టైల్ అనేది. మీరు ఒకవేళ లాంగ్ సైడ్స్ అనేవి చాలా లాంగ్ ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి హెయిర్ స్టైల్ అనేది. ఈ మధ్య చాలా సార్లు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇలాగా ఇక్కడ షర్ట్ మీద ఒక బొమ్మలాగా ఇలా వస్తున్నారనమాట. అది ఒక సిగ్నేచర్ హెయిర్ స్టైల్ లాగా పెట్టేస్తున్నారు. సో ఆ హెయిర్ స్టైల్ ఈ హెయిర్ స్టైల్ ఒకటేలాగా ఉంది. బట్ ఈ హెయిర్ స్టైల్ అనేది అప్కమింగ్ పుష్ప మూవీ గురించి. సో అల్లు అర్జున్ గారు పర్సనల్ హెయిర్ స్టైల్ లాగా ఉంది ఇప్పుడు. బికాజ్ కర్ల్స్ ఉన్నాయి, కర్ల్స్లో లాంగ్ ఉన్నాయి అనమాట. ఇది ఒక పర్సనల్ టచ్. చాలా పర్సనల్ టచ్లు ఇస్తుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వేదం మూవీ ఉంది. వేదం మూవీలో లాంగ్ ఉంటుంది ఆయనకి హెయిర్ స్టైల్ అనేది లాంగ్ ఉంటుంది. బట్ ఆయన మెన్ బ్యాండ్ పెట్టుకుంటారు. ఆ బ్యాండ్ అనేది పెట్టుకోగానే కొంచెం ఒక స్విమ్మింగ్ పూల్కి పర్సనల్ టచ్ అనమాట అది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. నేనేమైనా మిస్ చేసి ఉంటే కింద కమెంట్స్లో తెలపండి. సో మీరు ఏ హెయిర్ స్టైల్ ట్రై చేస్తారో కూడా కింద కమెంట్స్లో తెలపండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇలాంటి సిరీస్ చాలా తీసుకొస్తూ ఉంటాను మీరు సపోర్ట్ చూపిస్తే. సో don't forget to like, share and subscribe and follow me on Instagram. So legendary styling, stay legendary, live legendary. Thank you guys.